పొదలకూరు మండలం 2023లో సమాచార చట్టం తీస్తే 2 ఏళ్లలో ఆ ఊర్లో పారుదల కాలువలు పనులు చేశారంట. 54 లక్షలు చూపించారు. గ్రామస్తులు రైతులందరూ వచ్చారు. అయ్యా, ₹1 ఒక్క కాలువలో పారబెట్టుంటే, కొడవలు పెట్టుంటే ఒట్టు అని చెప్పారు. ఎవరి పేరు రాసున్నాయి? 54 లక్షల్లో ఒక సర్పంచ్, వాళ్ళమ్మ, పెద్ద పెద్ద మేడలు, మిద్దులుండే వాళ్ళ పేర్లన్నీ రాసి 54 లక్షలు తినేశారు. మనకి ఆ సోషల్ ఆడిట్ కూడా లేదు. లాస్ట్ 5 years సోషల్ ఆడిట్ అంటే డిపార్ట్మెంట్ వచ్చి గ్రామంలో సభ పెట్టి ఈ పనులన్నీ జరిగినాయా. ఇప్పుడు ఆ సోషల్ ఆడిట్ చేస్తామంటే మన దగ్గర మా కార్యదర్శి గారు ఆడిట్ అంటారు, వచ్చి డిపార్ట్మెంట్ సంవత్సరానికి ఒకసారి వచ్చి కూర్చొని ఇంటే చేసిన పనులు చదువుతారు, ఇవన్నీ జరిగినాయా అని అడుగుతారు. రాసి జరగలేదు అంటే యాక్షన్ తీసుకుంటారు, రికవరీ పెడతారు ఫీల్డ్ అసిస్టెంట్ మీద, డిపార్ట్మెంట్ కన్సర్న్ మీద. అది అడుగుతామంటే రిపోర్ట్ లేదు. ఇక్కడ పోయిన సంవత్సరం ఉంది, ఏమేమి పనులు చేశారు అని అంటే లేదు. ఎంత డబ్బులు డ్రా చేశారంటే లేదు. సరే, నేనేమంటానంటే ఆ ఇండిసిప్లైన్ 5 ఏళ్లలో ఆయన యథారాజా తదా ప్రజ, ముఖ్యమంత్రి ఎట్టుంటే మేము కూడా అట్టుంటామని, అది హోల్సేల్, ఇది రిటైల్. నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు రిటైల్ వ్యాపారం, ఇంకా గ్రామాల్లో అందరం చెప్పను, కొంతమంది దోచుకోవటం, దాచుకోవటం. జనానికి సంబంధించి, పేదవాళ్ళకి సంబంధించి వాళ్ళ కూలికి వచ్చేదానికి రెడీ ఉండాలి. వాళ్ళకి తెలీదు. అవును, 20,000 మంది ఏమంటారు, ఎందుకయ్యా అంటే నీకు ఇస్తలే ₹1000. వాళ్ళ అమాయకులు చదువురాని 7 మంది వేస్తారు. ఆడు 10,000 డ్రా చేసుకుంటాడు, ఆడు 1000 ఇస్తాడు. ఇటువంటివన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? మీరు వాళ్ళని చెప్పని ఎవరమ్మా? సరే, పంచాయతీరాజ్ మంత్రి ఎవరు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీ పనులు చూసేది పవన్ కళ్యాణ్ గారు. మీ శాఖ, మీ పనికార పథకం శాఖ పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ. సో ఆయన నిన్న ఇప్పుడు దాకా పంచాయతీకి డబ్బు వస్తే తిరిగి జగన్ అన్న తిరిగి బటన్ నొక్కేది. ఈడ డబ్బు ఇక పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ చెవులో, సార్ 7 లక్షలు పడింది సార్ అని మళ్ళీ ఆఫీస్కి వచ్చి 7 లక్షలు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆడ జగన్ అన్న మన బిడ్డ బటన్ నొక్కేది. ఇక్కడ ఎంత పడిందో అంత వెనక్కి నొక్కేది. 5 ఏళ్ళు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ 0.00. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాడు, పంచాయతీరాజ్ మంత్రి అయినాడు. ఇప్పుడు ఉపాధి హామీ 4,500 కోట్లతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. పంచాయతీలకి ఆర్థిక 15th ఫైనాన్స్ 990 కోట్లు మనకి విడుదల చేసింది. టోటల్ పంచాయతీలకి రిలీజ్ చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి పథకం 500 కోట్లు, అది కూడా వర్క్స్ టేకప్ చేస్తున్నారు. సరే, పంచాయతీలకి గ్రామ స్వరాజ్యం వచ్చింది. గ్రామాలకి గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రావటం, తిరిగి గ్రామ స్వరాజ్యం వచ్చింది. ఇప్పుడు కొట్టవు. పనికాహార పథకంలో రూపాయి మీ జోలికి రాకుండా తాట తీసే ఎమ్మెల్యే సర్వేపల్లికి నేను వచ్చి మీ ఎదురుగా ఏదేమైనా నేనేం చెప్పానంటే, ఒక్క ఎన్ఆర్ఈఎస్ లో గత 5 ఏళ్లలో గ్రామాల నుంచి ఆ నియోజకవర్గం పెద్ద నాయకుడి దాకా వాటాలు పంచుకున్నారు. ఎవరి కోసం? పనికాహార పథకం పనిచేసే కూలి వాళ్ళ కోసం. అందుకని దీంట్లో ఏవైతే ఇందాక చదివి వినిపించారో, ఏదైనా చిన్న కొత్త ఫీడర్ కాలువ చేసుకోండి, కొత్త పంట కాలువ తవ్వించుకోండి. ఎంతసేపు మిషన్ మిషన్ మిషన్. రైతులు కూడా దిగండి, వాళ్ళని పెట్టుకోండి. మిషన్ ఏమి మనుషులు కూడా పనిచేస్తాం. అంతకుముందు ఆ మిషన్ లేవు. మేము చిన్నప్పుడు, నేను సేద్యం చేసేటప్పుడు మిషన్ లేవు. నేను కాలంలో పోయి పని చేయించా.
నేను నిలబడ్డ కాలువ గట్టు మీద ఒక సంవత్సరం మళ్ళీ ఆయన తిట్టాడు, తెలియకుండా పోయాను. తర్వాత మళ్ళీ నేను పోలే కాలువల మీదకి. కొత్త పంట కాలువ, పొలం గట్ల మొక్కలు, రైతుల భూములు, ఫామ్ పాండ్స్, వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు. అంటే ఎట్లా అంటే సపోజ్ మెట్టు ఉంది, మెరకు ఉంది, గుంటలు ఉన్నాయి, ల్యాండ్ లెవెలింగ్ అన్ని కూడా పొలంలో. బట్ కాకపోతే జాబ్ కార్డు ఉండాలి సార్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్. అది అలా జాబ్ కార్డు, ఆయనకు కూడా జాబ్ కార్డు. ఇక్కడ రైతుల భూముల్లో భూమి అభివృద్ధి పనులు అన్నారు. వ్యక్తిగత భూమి అంటే ఎట్లా చేయాలి? మనకి చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ ఉండాలా? అంటే జంగిల్ క్లియరెన్స్ ఉంటే క్లియర్ చేస్తాం సార్. పొలంలో పొలం తీసేస్తాం సార్, స్టంప్స్ తీసేస్తాం సార్. ఏదైనా లెవెలింగ్ ఉంటే లెవెలింగ్ కూడా చేస్తాం సార్. అంటే బౌండరీ టెన్స్ కొట్టించుకుంటే వాళ్ళ హద్దు వరకు బౌండరీ టెన్స్ కూడా కొట్టాలి. ఎవరైనా పేదవాళ్ళు అంటే 5 ఎకరాల మెట్ట లోపల వాళ్ళు, 2.5 ఎకరా మాగాండ్ లోపల ఉండేవాళ్ళు చిన్న రైతులు అంటారు, స్మాల్ ఫార్మర్. వాళ్ళ పొలం ఏదన్నా చెట్లు అన్నీ వచ్చేసినాయి, కొన్ని గుంటలు పడ్డాయి, మరికొంది, దాన్ని సదురు చేసుకోవాలా, కూలోడు పని కావాలా, ఈ పనికాహార పథకంలో చేసుకోవచ్చు. ఒక రైతున్నాడే పేద రైతు, ఒక 10 మంది పనికాహార పథకం, నీ చుట్టుపక్కల నీ బంధువులు నీ వాళ్ళే ఉండరు, తీసుకొని పని చేయించుకో, ఆ పనికాహారం పథకం డబ్బులు ఇచ్చుకో, నీకు ఏదైనా అడిషన్ పడితే చేసుకో. ఇటువంటి అన్నిటికీ అవకాశం ఉంది, వాడుకోండి రైతులు. అందులోనే వారు మళ్ళీ పండ్ల తోట మీరు పెంచుకోవచ్చు, దానికి గుంటలు తీసేదానికి అన్నిటికీ డబ్బులు ఇస్తారు. మళ్ళీ బిందు సంపద సైతం పెట్టుకోవాలా, ఆ పైపులు, డ్రిప్ అన్నిటికీ మళ్ళీ 70% సబ్సిడీ, 90%, 100% ఫ్రీ. ఏది మొక్కలు నాటేది అంతా ఫ్రీగా చేసుకోండి. డ్రిప్ ఇరిగేషన్ 90% మీరు ఒక గుంటలో నుంచి పంప్ చేసి, మీ మోటార్ ఉంది, నువ్వు మోటార్ నుంచి కాలువల్లో నీళ్లు పెట్టి ఆ పండ్ల తోటలకు నీళ్లు పెడితే, ఒకరోజు సపోజ్ మోటార్ వేశారు, 2 రోజులు వేశారు, అదే డ్రిప్లో అయితే 1/2 ఫుట్లో 2 ఎకరాలు కవర్ అయిపోయింది. అర్థమైంది కదా? పెన్షన్లు వచ్చేసినాయిగా. గ్రామ సచివాలయంలో వాళ్ళు పోతే అందరూ మధ్యాహ్నానికి, ఉదయం నుంచి మధ్యాహ్నానికి ఇచ్చివచ్చు, అయిపోయిందిగా. దానికి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని పక్కన పెట్టాలా, పెన్షన్లు ఏంటి అని అంటే వాళ్ళందరినీ క్యూలో పెట్టి ఎండలో చంపారు. ఏం చేస్తున్నారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి సచివాలయం ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరంగా పెట్టింది, తెలుగుదేశం కాదు. దానికి ఎందుకు ముసలివాళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టాం? మమ్మల్ని చనిపోయినారు. ఇప్పుడు మొన్న 1వ తేదీ ఏ ఊరికి ఆ ఊరు సిబ్బంది ఒక్క పూట కేటాయిస్తే, వాళ్ళు దేనికోసం ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళకి ఎవరి కోసం? మీకోసం, గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం. ఒక్కొక్కరికి 50,000, 40,000, 60,000 జీతాలు ఎందుకు ఇస్తున్నారు? నెలకి 6-7 లక్షల రూపాయల జీతం ప్రతి సచివాలయంలో ఎందుకు ఇస్తున్నారు? నెలకి 6-7 లక్షలు, 70 లక్షలు సంవత్సరానికి ఎందుకు ఇస్తున్నారు? మీకోసం. ఒక్క పూట పెన్షన్లు పంచలేరా? దానికి వాళ్ళని రోడ్లో ఎండలో నిలబెట్టి చంపాలనా? చంపితే ఓట్లు మాకు వస్తాయని చెప్పేసి కుట్ర చేస్తారా? ఎన్ని దుర్మార్గాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఎన్ని కుదరవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.